అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ అయిన దేవర సెకండ్ ట్రైలర్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ట్రైలర్కే నేను వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. సో ఈ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే, సో ఫస్ట్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేశారో అదే చాలా బాగుందండి యాక్చువల్గా. సో చాలా అంటే చాలా బాగుండింది. సో అంటే ఇప్పటి వరకు మన మాస్ హీరోలు ఏదైతే ట్రై చేయలేదు, ఐ మీన్ ఒక ఒక ఓషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ జరిగే విషయాల మీద ఏదో సంథింగ్ ఒక సముద్రం రిలేటెడ్ బ్యాక్ డ్రాప్ తో ఒక మంచి బలమైన స్టోరీని పెట్టేసి డబుల్ యాక్షన్ పెట్టేసి కొరటాల శివ గారు రాసుకున్న స్టోరీ చాలా చాలా బలంగా ఉన్నట్లు నాకు అనిపించింది. సో ఆల్రెడీ ఇంతకుముందు కొరటాల శివ గారి ఇంటర్వ్యూలో చెప్పారు, సో దీనికి పార్ట్ 1 and 2 ఉంటుందంట. సో ఆ స్టోరీని ఒక పార్ట్ లో కుదించలేక సో 2 పార్ట్లుగా తీస్తున్నానని చెప్పాడు. మేబీ చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఎక్కువ బలమైన పాయింట్స్ ఉండే స్టోరీ అయి ఉండొచ్చు. సో దానికి రీజను వీనో మనకు తెలుసు కొరటాల శివ గారు ఎంత మంచి డైరెక్టర్, ఎంత బలమైన మాస్ డైరెక్టర్ అనేది. ఏదో ఒక మూవీ సరిగా ఆడినంత మాత్రాన మనం అతన్ని తక్కువ అంచనా వేయలేము. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే దేవర, సో మనకు తెలుసు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేస్తున్నారు. అండ్ మూవీ డైరెక్టర్ కొరటాల శివ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఓకే, సో ఈ మూవీ సెకండ్ ట్రైలర్ గురించి ఇది పర్టికులర్ వీడియో. సో ఈ సెకండ్ ట్రైలర్ లో కొరటాల శివ గారు వీడియో ఎడిటింగ్ చేయించిన విధానం, ఆ కట్ చేయించి ట్రైలర్ చేయించిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఒక సినిమా మీద హోప్స్ అనేవి పీక్స్కి వెళ్తాయి. ఎందుకంటే కొన్ని డైలాగులు ఉన్నాయి, లైక్ భయం పోవాలంటే దేవుడిని ప్రార్థించాలి, భయం గురించి తెలుసుకోవాలంటే దేవర కథ వినాలి, ఇదొకటి. అండ్ సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు అండ్ కొండ మీద ఇంకొక దేవర వస్తే మీకే ప్రాబ్లం అని చెప్పేసి వార్న్ చేసే డైలాగ్ ఒకటి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ డైలాగ్, నిన్న రాత్రి కలొచ్చింది జోగుల, కొరటాల శివ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ పడబోతుందని, అది జరగబోతుందని చెప్పి ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ దేవర టీమ్. సో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క విజువల్ తీసుకుంటే చాలా పవర్ఫుల్ ప్యాక్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా నాకు అనిపించింది. సో బీజిఎం గురించి చెప్పక్కర్లేదు, అనిరుద్ పీక్స్ ఇచ్చాడు. చాలా చాలా మాస్ ఎలివేషన్స్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే, మనకి కొరటాల శివ ఈ ఎన్టీఆర్ ఆర్ వీళ్ళు ఉంటే మనకి గుర్తొచ్చేది దేవిశ్రీ ప్రసాద్ అండ్ రిమైనింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో మనకి ఏంటంటే ఒక ఫుల్ ప్యాక్, ఒక ఆటం బాంబ్ మాదిరి ఉంటుంది ఆల్బమ్. ఒక 6 songs 5 songs అని సూపర్ డూపర్ సాంగ్స్. ఇంతకు ముందు జనతా గ్యారేజ్ చూస్తున్నాం, అన్ని సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ హిట్. బట్ ఈ మూవీలో దేవర ఫియర్ సాంగ్, స్టార్టింగ్ సాంగ్ ఒక్కటి మినహాయిస్తే నాకు మిగతా సాంగ్స్ అంతగా అనిపించలేదు. బట్ మేబీ థియేటర్ లో చాలా బాగుండొచ్చు, ఐ డోంట్ నో. అనిరుద్ మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్, సో చూద్దాం. బట్ ఫియర్ సాంగ్ ఏదైతే ఉందో దేవర హీరో రిలేటెడ్ సాంగ్, అది మాత్రం ఎయిర్ ఫోన్స్ లో వింటే గూస్ బంప్స్ అండి, చంపు వదిలేసాడు మ్యూజిక్. సో ఈ మూవీ ఖచ్చితంగా నాకు తెలిసి బ్లాక్ బాస్టర్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొరటాల శివ గారికి కంబ్యాక్ మూవీ అవ్వాలి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక పండుగ చేసుకునే మూవీ లాగా ఖచ్చితంగా ఇది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో లాస్ట్ చిన్న డైలాగ్ అండి, జస్ట్ 2 words ఉన్నాయి అండ్ అది ఎంత పవర్ఫుల్ డైలాగ్ అంటే అంత పవర్ఫుల్. అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. దేవర అడిగినాడంటే చెప్పినట్లు, దట్ మీన్స్ 1-way కమ్యూనికేషన్. సో నువ్వేం చెప్తున్నావు అనేది అతనికి అనవసరం. సో అతను చెప్పాడు, వెళ్ళిపోయాడు, దట్స్ ఇట్. యూ హ్యావ్ టు ఫాలో, నువ్వు ఫాలో చెయ్యాలి అంతే అంత భయంకరమైన మీనింగ్ ఉంది దాంట్లో. సో కొరటాల శివ మార్క్ డైలాగులు అండి ఇవి. ఇంతకుముందు మిర్చి మూవీలో చూస్తున్నాం, శ్రీమంతుడు అండ్ భరత్ అనే నేను అండ్ ఇది జనతా గ్యారేజ్, ఇలాంటి మూవీస్ అన్నిట్లో ఎంత క్లాసికల్, ఎంత సింపుల్,
ఒక పర్సన్ కి ఒక షర్ట్ టీ షర్ట్ ఇన్షర్ట్ వేసేసి భయంకరమైన మాస్ ఫైట్లతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన కొరటాల శివ గారు, మనకు తెలిసి ఎంత సింపుల్ గా డైలాగులు రాస్తారో, బట్ అవి పవర్ఫుల్ గా ఉంటాయి. సో ఈ మూవీ గురించి ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సో ఆ సముద్రం మీద ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మనం ఎప్పుడు ఈ సముద్రం బీచ్ల్లో ఫైట్స్ కానివ్వండి, బీచ్ల్లో సాంగ్స్ కానివ్వండి అట్లా చూస్తున్నాము. బట్ సముద్రం మీద, సముద్రం లోపల ఈ ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ ట్రైలర్ లో ఈ భయంకరంగా ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మూవీ వస్తుంది. ప్రతి ఒక్కరం అందరం థియేటర్ లో చూద్దాం, అందరం ఎంజాయ్ చేద్దాం. సో వాళ్ళకి మంచి హిట్ అందిద్దాం, ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు అందిద్దాం. సో దట్స్ ఇట్ ఈ వీడియో గురించి. ఈ లైక్ నా ఛానల్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. బట్ ఓన్లీ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా అనేది చిన్న సందేహం ఉంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద ఖచ్చితంగా క్లిక్ చేయండి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అండ్ ఇంకా ఇంకా ఏమైనా కొత్తగా పెట్టాలన్నా, కొత్తగా ధైర్యంగా ట్రై చేయాలన్నా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో చాలా అందరికీ థ్యాంక్స్ అండ్ జై హింద్.